ఈవినింగ్ వ్లాగ్స్ ఏంటంటే పచ్చిమిరపకాయలతో శనగపిండి బజ్జీలు వేస్తామని అదే చేయాలనుకుంటున్నాను. చూడు, ఫస్ట్ స్టఫింగ్ కోసం జీలకర్ర, ఈ పప్పులు తీసుకున్నానని మిక్సీ పట్టుకుంటాను. లైట్గా కొంచెం చూడండి, ఒక పించ్ లేదా 2 పించులు వేసుకోవచ్చు, ఇబ్బంది. చేసేసుకున్నాను కదా. ఈ పచ్చిమిరపకాయలను ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఒక పక్క నుంచి కాట్ పెట్టుకోవాలి. వీలైతే దీంట్లో ఇది తీసేయచ్చు, కానీ నేనైతే తీసేయనబ్బా. ఎందుకంటే కొంచెం టేస్ట్ కారం కారంగా ఉండేది కోరుకుంటాను, రాయలసీమ వాళ్ళం కాబట్టి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం పౌడర్ తీసుకోవాలి. ఇది తీసుకున్నాను కదా, ఈ పిండి ఇలా ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకోవాలి లోపల. ఇలా పెట్టాలి. ఇలా తీసుకొని అన్ని మిరపకాయలకు ఫ్రెండ్స్ ఇట్లా గోరుతో, బొట్టన వేలు ఉంది కదా, ఆ బొట్టన వేలుతో ఇలా పంపించుకోవాలి లోపలికి. పిండి స్టఫింగ్ చేసుకోవాలి. కాయలు ఇలా చేసుకుంటేనే చాలా బజ్జీ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఇలా అన్ని దానిలకు పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు స్టఫింగ్. ఈ పచ్చిమిరపకాయ కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, ఇదిగోండి. ఇలా ప్రతి ఒక్క పచ్చిమిరపకాయకి పెట్టాలి స్టఫ్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా హీట్ ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ శనగపిండి తీసుకున్నా, ఉన్నది 10 పచ్చిమిరపకాయలే. దానికి తగ్గట్టు చూడండి, ఈ సోడా పిండి తీసేసుకున్నాను. బాగా సోడా పిండి తీసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి ఉంటలు లేకుండా. అదేవిధంగా చాలండి, ఉప్పు తీసుకున్నాను. మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, వాటర్. ఈ పిండి పిసకడంలో ఉంది బాగా. చూడండి, ఇట్లా పిసకడంలోనే ఉంది పిండి. బజ్జీలు బాగా గుల్లగుల్లగా రావాలంటే మనం పిసికే పిండిని బట్టి ఉంటుంది. నీళ్ళు పోసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిసుకున్నాను. హెచ్చు తగ్గులకు మనం ఇలానే ఉండాలి. చూడు, మరీ లూజ్ ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఉప్పు చూడు ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా మిరపకాయ తీసుకొని ఇలా చూడండి, ఇలా అద్దుకోవడము, పిండిలో ఇలా వేయడం.
చూసుకొని ఇప్పుడే దానిలో సర్దేసే ఆ పిండి అంత వేస్ట్గా రాకుండా దీనిలో పైన అంత పోయి మళ్ళీ మళ్ళీ వీడియో ఆన్ చేస్తే కాదు. చూడు కాగాలే కానీ ఉప్పు ఎత్తిపెట్టు కాలుతానే బజ్జీలు. అట్లా తప్పపోయింది. ఇంకా ఫ్రెండ్స్ కాలుతానే చూడండి బజ్జీలు బాగా కాలాల. ఈ సీజన్లో మిరపకాయల బజ్జీలు ఇట్లా కూల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాతావరణము, కాబట్టి చేసుకొని తినాలండి. ఈవినింగ్ స్నాక్స్ స్టార్ట్ చేయండి మీరు కూడా. ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ అన్నా మిరపకాయ బజ్జీ తినాల్సిందే. వర్షాల టైం కదా, పప్పన్నంలోకి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి నంచుకోవడానికి. బయట షాపులలో మంచి నూనె అమ్మరు కాబట్టి మనం చేసుకునేది కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్స్, ఎటువంటి కల్తీ ఉండదు. ఫస్ట్ వాయి ఫ్రెండ్స్ మనం ఇట్లా చేసుకుంటాం కదా, ఫస్ట్ వాయి ఇలా చేసుకున్నప్పుడు మళ్ళీ మనం దీన్ని రెండో సూరి కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే 2-3 బజ్జీలు అట్లా వేసుకునేది, కాల్చుకునేది, లేదా 4 అట్లా సపరేట్గా. ఇండియా తక్కువ ఫ్రెండ్స్. డబల్ టైం అది ఏదైనా వడలు కానీ ఏవైనా కానీ ఫస్ట్ కాల్చిన తర్వాత కాసేపు మళ్ళీ డబల్ టైం వేసుకోవాలి. డబల్ టైం చేసుకుంటేనే అది బాగుండేది. బజ్జీలు కానీ వడలు కానీ డబల్ టైం అది వేయించుకోవాలి నూనెలో, ఆ విధంగా. ఫ్రెండ్స్ వేడి వేడి మిర్చి బజ్జీ సూపర్ టేస్ట్ ఉన్నాయండి. చూడండి కరకరగా ఉంటాయి, బాగున్నాయి, సూపర్ టేస్ట్, సూపర్ బజ్జీలు. ఇలా చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్.